థియేటర్స్ కు భారీగా జనం వచ్చారంటే అదేదో పెద్ద సినిమానే రిలీజ్ అయి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి భారీ బడ్జెట్ మూవీస్ ఏడాదికి ఒకటో రెండో రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య అయితే పెద్ద సినిమాల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకవేళ పెద్ద సినిమాలు వచ్చినా అవి ఆడియన్స్ ను ఏ మాత్రం మెప్పించడం లేదు. స్టార్ హీరోల సినిమాలైతే ఏడాదికి ఒకటి రావటమే కష్టంగా తయారైంది. మరోవైపు ప్రేక్షకులు కూడా డిజిటల్ ఎక్స్పీరియన్స్ కు అలవాటు పడ్డారు. దీంతో ఓ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. ఎలాగో ఓటీటీల్లోకి వస్తుంది కదా, అప్పుడు చూసుకోవచ్చులే అనే ధీమాతో ఆడియన్స్ ఉంటున్నారు. సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తేనే తప్ప థియేటర్ల మొహం చూడడం లేదు. చిన్న సినిమాలు థియేటర్లో విడుదలైతే మౌత్ టాక్ వల్ల మెల్లగా జనాల్లోకి వెళ్తాయి. ఇప్పుడు పబ్లిక్ కూడా వీకెండ్లో సినిమాలు చూడాలనే తపన తగ్గినట్లు తెలుస్తుంది. ఒకవేళ క్రౌడ్ ఫుల్ అవ్వాలంటే మాత్రం భారీ హిట్ టాక్ రావాల్సిందే మరి. అలాంటి స్టార్ హీరోల సినిమాలు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండే వచ్చాయి. మహేష్ బాబు గుంటూరు కారం వచ్చినా ఆ మూవీ అంతగా ఆడలేదు. ఆ తర్వాత మొన్న ప్రభాస్ కల్కి వచ్చింది. అలాగే మధ్యలో వచ్చిన హనుమాన్ మూవీ మంచి టాక్ తో క్రౌడ్ పుల్లర్ మూవీగా నిలిచిపోయింది. ప్రభాస్ కల్కి మూవీ వల్ల భారీగా ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి వచ్చారు. దీంతో తెలుగుతో పాటుగా హిందీలో కూడా కల్కి మూవీ మంచి కలెక్షన్ సాధించింది. తాజాగా రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ మూవీ, రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీలు రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ ప్రేక్షకులను అయితే థియేటర్లకు రప్పించలేకపోయాయి. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ మూవీస్ కు క్రౌడ్ అంతగా లేదు. దీంతో దేవరా మూవీ పైనే సినీ లవర్స్ ఆశలు పెట్టుకున్నారు. భారీగా ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించేది దేవరా మూవీనే అని నమ్ముతున్నారు. RRR మూవీ తర్వాత నార్త్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. దీంతో తారక్ ఇటు తెలుగుతో పాటు అటు హిందీలో కూడా మంచి వసూలు సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే దేవరా మూవీ నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ మంచి హైప్ తెచ్చుకున్నాయి. ఇక టీజర్, ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటాయనే విషయం ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ తో ఆచార్య మూవీ చేసిన తర్వాత ఇప్పుడు దేవరా చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ మూవీ పైనే నమ్మకం పెంచుకున్నారు. అయితే దేవరా మూవీ ఏ మేరకు ఈ ఏడాది క్రౌడ్ పుల్లర్ గా నిలుస్తుందనేది తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు ఎదురు చూడాల్సిందే.